నేను ఒక మాటలో చెప్పాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వారసత్వంగా ఇచ్చిండారు. దాన్ని మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది. జనవరి 1కి డేట్ పెట్టాను. ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ 100% చేయడం, అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చా. సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రజెంటేషన్ మీకు చేసి చూపిస్తున్నాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఇది జూలై సెప్టెంబర్ 25-26, ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 3 చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్ సెట్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది.